తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ డిపోలో టికెట్లు మొదటి 3 రోజులకు మాత్రమేనని, మిగతా భక్తులు మిగిలిన 7 రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం కూడా టీటీడీ బోర్డు ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్ని డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజులు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం కలిపి ఈ 10 రోజుల్లో కూడా కైంకర్యాల సమయాలు ఇవన్నీ పోను 182 గంటలు స్వామివారిని దర్శించుకునే అవకాశం అంత సమయం దొరుకుతుంది. కాబట్టి ఆ 182 గంటల్లో 164 గంటల సమయం సామాన్య భక్తులకి కేటాయించాం. ఎప్పుడైతే మనము ఈ 3 రోజుల పాటు ఈ డిప్ ద్వారా కొంతమందికి టోకన్లు జారీ చేశాం. ఎవరికైతే టోకన్లు అందలేదు దీంట్లో కొంతమంది భక్తులు ఇప్పుడు ఈమెయిల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓన్లీ ఈ డిప్ ద్వారానే స్వామివారి దర్శనం ఇస్తున్నారేమో టీటీడీ, అటువంటి అభిప్రాయం కొంతమందికి కలిగింది. అయితే మీరందరికీ తెలియజేసుకుంది అంటే ఈ డిప్ ద్వారా ఉన్నటువంటి టోకన్లు ఈ మొట్టమొదటి 3 రోజులు మాత్రమే ఉన్నాయి. మిగతా 7 రోజులు ఎవరికి అయితే టోకన్ అందలేదు, మిగతా 7 రోజులు కూడా సర్వదర్శన విధానంలో కూడా దర్శన ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా భక్తులు తిరుమలకి వచ్చి స్వామివారి దర్శనం, అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాల్సిందిగా వారందరినీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మీ సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.